శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. శ్రీ సాయి సచ్చరిత్ర 2వ అధ్యాయం తరువాయి భాగానికి మీ అందరికీ సప్రేమపూర్వక ఆహ్వానం. హేమడ్ పంత్ గారు బాబాగారి దర్శనం చేసుకున్నారు. బాబాగారి దర్శనం అయిపోయింది. బాబాగారు లెండి తోటకి వెళ్ళారు. హేమడ్ పంత్ గారు, దీక్షిత్ గారు అందరూ సాటెవాడకు వచ్చేశారు. సాటెవాడలో బాలభాటే లాంటి ఇతర భక్త బృందం ఉంది. ఒకరికొకరు పరిచయం అయ్యారు. 10 మంది కూర్చున్నారు. 10 మంది కూర్చున్నప్పుడు ఏం చేస్తాం? ఒక 2-3 గంటల సమయం ఉంది మసీదుకి వెళ్ళాలి అని అంటే, కాబట్టి ఏదో ఒక విషయం మీద చర్చ జరగాలి కదా, ఊరుకోం కదా. అలా వీళ్ళకి ఒక చర్చ వచ్చింది. ఆ చర్చ దేని మీద వచ్చిందంటే, జనరల్గా మన మనసులో ఉన్న భావాన్ని బట్టే మనం పాల్గొనే చర్చ ఆధారపడి ఉంటుంది. ఈయనకి గురువుని ఎందుకు ఆశ్రయించాలి, గురువుతో పని ఏంటి అనే భావం ఉంది కదా. సరిగ్గా అటువంటి చర్చే వచ్చింది. గురువు అవసరం ఏంటి, గురువుని ఎందుకు ఆశ్రయించాలి అని ఒక చర్చ. రెండో విషయం ఏంటంటే, స్వయం కృషి గొప్పదా, విధి బలీమా అనే రెండో చర్చ జరిగింది. ఈ చర్చల సారాంశాన్ని ఒకసారి మనం గమనిద్దాం. అన్నాసాహెబ్ దబోల్కర్ గారు ఏమంటారంటే, గురువును ఆశ్రయించవలసిన అవసరం ఏంటండి? మన కర్తవ్య నిర్వహణలో దక్షత మనకు ఉండాలే, కానీ గురువు మాత్రం ఏం చేస్తారు? దక్షత మనకుంటే గురువుతో అసలు అవసరం ఏంటి? ఏ సాధన ఏదన్నా సరే, ఏ పనైనా సరే మనకు మనం చేసుకోవాలి, కానీ నేనేం చేయనండి, నేను కదలకుండా కూర్చుంటాను అంటే గురువు ఏమన్నా చేయగలరా? కాబట్టి స్వతంత్రాన్ని వదులుకొని పారతంత్రాన్ని మన తలపై వేసుకోవడం ఎందుకండి అని గురువును ఆశ్రయించవలసిన పని లేదు అని వీరి వాదన. సరిగ్గా దీనికి విరుద్ధంగా ఉంది బాలాసాహెబ్ భాటే వాళ్ళ వాదన. వాళ్ళేమంటారంటే, అయ్యా, ఎంత పండితుడైనా, ఎన్ని వేదాలను అధ్యయనం చేసిన వాడైనా సరే, గురువు అనుగ్రహం లేకపోతే అతడు కేవలం పుస్తక జ్ఞానంలో ముక్తుడు సుమా, అతనికి అనుభవ జ్ఞానం కలగదు. కాబట్టి గురువుని ఆశ్రయించి తీరవలసిందే అని వారి వాదన. అక్కడ చక్కటి ఓవి రాస్తారండి, అద్భుతం. సచ్చరిత్ర స్పృశించని అంశమే లేదండి. అన్ని గ్రంథాల్లో ఉన్న సారాన్ని బాబాగారు రంగరించి మనకు తమ ప్రసాదంగా ఇచ్చారు. ఆ ఓవి చెప్తుంది, దురాగ్రహం అనే తక్కెడిలో వాద వివాదాలు తూగుతూ ఉన్నాయి. ఎంత చక్కటి మాట అండి. దురాగ్రహం, పరస్పరం దురాగ్రహంతో ఈ 2 వర్గాలు వాదోపవాదాలు చేసుకుంటూ ఉన్నాయి. అలా దురాగ్రహం అనే తక్కడిలో వాద వివాదాలు తూగుతూ ఉన్నాయి. ఇటువంటి వాద వివాదాలకి కారణం భయంకరమైన శరీర అభిమానం. ఈ శరీర అభిమానమే నేను అనే అహంకారం వల్ల, అదే అజ్ఞానం. కాబట్టి అజ్ఞానంతో ఉన్నందువల్లనే ఈ వాదాలు వివాదాలు వస్తున్నాయి సుమా. ఇది అహంభావానికి గుర్తు. ఈ అహంభావం అన్నది కానీ తొలగిపోతే ప్రపంచం మొత్తం సుఖమయమవుతుంది. ఇటువంటి అహంభావం తొలగిపోతే ప్రపంచంలో ఇంకెటువంటి జగడాలే ఉండవు అని ఒక చక్కటి సూచన ఇస్తుంది సచ్చరిత్ర. సరే, రెండవ అంశం ఏంటంటే, స్వయం కృషి గొప్పదా లేదా విధి బలీయమైనదా? హేమడ్ పంత్ గారు తన స్వయం కృషి నమ్ముకున్నటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన ఏమంటారంటే, కృషి మనం చేసుకోవాల్సిందేను, ఎప్పుడు మన ప్రయత్నం మనం చేసుకోవాల్సిందే, చిత్తశుద్ధికి మన సాధన మనం చేసుకోవాల్సిందే, ప్రతి ప్రయత్నం మనం చేసుకోవాల్సిందే. ఉద్ధరేదాత్మ నాత్మానాం అనే ఒక స్మృతి వచనం కూడా మీకు అందరికీ తెలిసిందే కదా. మరి ఇది ఏది నేను చేయను, నేను ఎటువంటి పని చేయను అంటే భగవంతుడు మాత్రం లేదా గురువు మాత్రం ఎటువంటి సిద్ధిని ఇస్తాడండి అని హేమడ్ పంత్ గారి వాదన. దానికి బాలాభాటే వర్గం చెప్తుంది, అదేంటండి, నేను అని అనేవాళ్ళు చాలామంది అలసిపోయారు. వారి ఆటలేవి విధి ముందు సాగవండి. మనం ఒకటి చేయబోతే వేరొకటి అవుతుంది. జరుగుతున్న దానిని నువ్వు అడ్డుకోగలవా, జరగబోయే దానిని నువ్వు ఆపగలవా? కాబట్టి మన ప్రయత్నం కన్నా విధే బలీయం అని వారి వాదన. ఇలా 2 గంటల పాటు ఈ నిరంతరాయంగా సాగినవి ఈ వాదనలు. అంతు లేకుండా
సాగినటువంటి ఈ వాదన వల్ల ఎటువంటి ఫలితము పొందలేదు. చివరికి నేను పొందింది మనశ్శాంతిని పోగొట్టుకున్నాను, అదే నేను గడించింది అంటాడు హేమడ్ పంత్. కాబట్టి ఇటువంటి వాదం వివాదం, చర్చ జరగడం మంచిదే. చర్చలో తెలియని దాన్ని ఎదుటివారు అంగీకరిస్తే అది చర్చ. అలా కాకుండా ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటూ రెండవ దాన్ని ఖండిస్తూ ఉంటే అది వాదం వివాదం. అది బాబా గారికి సుతారము ఇష్టం ఉండదు. సరే పోనీ ఇంత 2 గంటల పాటు చర్చించుకున్నారు, ఏమాత్రం శ్రమ అనుకోకుండా. చివరికి వీళ్ళు పొందిందేంటి? ఉన్న మనశ్శాంతిని కాస్త పోగొట్టుకున్నారు, అదే నేను గడించింది. ఎప్పుడైనా మనకు అనుభవం ఇదే కదా. మనకు తెలుసో తెలియకో కావాలనో మనకు ఇటువంటి సంఘటనలు ఎదురై ఉంటాయి జీవితంలో. కాబట్టి సచరిత్ర ఏం చెప్తుందనంటే, ఇటువంటి సంఘటన ఎప్పుడైనా ఇక ముందు ఎదురొస్తే నువ్వు దాంట్లో పాలు పంచుకోవద్దు, వాటికి నువ్వు దూరంగా ఉండు. అలా మనం దూరంగా ఉండగలిగితే బాబాగారి స్మరణ మనలో చక్కగా జరుగుతూ ఉన్నట్టు, వారి అనుగ్రహం మనకు మెండుగా ఉన్నట్టు. ఇది బాబాగారు మనలో ఆశించే మార్పు. కాబట్టి ఈ అధ్యాయం చదివిన తర్వాత, ఈ మాటలు చదివిన తర్వాత అయినా ఒక వాదం వివాదంలోకి మనం తల దూర్చనేకూడదు. సరే, సమయం అయింది. అందరు కలిసి మళ్ళీ మసీదుకి వెళ్ళారు, బాబాగారి దర్శనం చేసుకున్నారు. ఇక బాబాగారి పనితనాన్ని గమనించండి. బాబాగారు ఏమంటారంటే, కాకాసాబ్ దీక్షితుని చూసి, వాడలో ఏం జరిగింది, దేని గురించి వాదన, పోట్లాట ఎందుకు అని దబోల్కర్ గారి వైపు చూసి ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు. 2వ అధ్యాయం, ఆయన గ్రంథానికి 2వ అధ్యాయానికి పెట్టిన పేరే కథా ప్రయోజనం మరియు నామకరణం. అంటే హేమాడ్ పంత్ అని ఆ పేరు నాకు ఎందుకు వచ్చిందో తెలియజేస్తాను అన్నాడు కదా. ఆ హేమాడ్ పంత్ ప్రస్తావన ఇక్కడ బాబాగారి ద్వారా వచ్చింది. ఏమన్నారు బాబాగారు? వాడాలో ఏం జరిగింది, దేని గురించి వాదన, పోట్లాట ఎందుకు, ఈ హేమాడ్ పంత్ ఏమంటున్నాడు. అదిరిపోయాడు హేమాడ్ పంత్. అన్నాసాబ్ దబోల్కర్, అయ్యో ఇదేంటిది, నేను వాడాలో ఇంతసేపు మేము చేసుకున్నటువంటి ఈ వాదం వివాదం, ఈ పోట్లాటంతా బాబాగారికి ఎలా తెలిసింది? వాడాకి మసీద్కి చాలా దూరం ఉంది కదా. ఎంత దూరం ఏంటి, ఆయన లేనటువంటి ఒక అణువంతైన ప్రదేశం ఉందా? వారు సర్వజ్ఞులు, సర్వాంతర్యామి. భయపడ్డాడు. అమ్మో, మొట్టమొదటి సమాగమంలోనే నా ప్రవర్తన అయోగ్యము మరియు అనుచితము అయింది అని హేమాడ్ పంత్ అని బాబాగారు అన్నారు కదా. ఆ వాగ్బాణంతో నేను హతుణ్ణైపోయి నిశ్శబ్దంగా లజ్జితుణ్ణైపోయానండి, తలదించుకున్నాను అంటాడు. అంటే బాబాగారికి ఎవరు చెప్పారు? బాబాగారు తెలియంది లేదు. కాబట్టి నేను పొద్దున్నుంచి చేసిన వాదనంతా బాబాగారు తెలిసిపోయింది. అందుకనే వారికి హేమాడ్ పంత్ అనేవారు గుర్తుకొచ్చారు. కాబట్టి నాకు హేమాడ్ పంత్ నాకు నామకరణం చేశారే, అది కూడా ఇదిగో పొద్దున నేను చేసినటువంటి ఈ వాద వివాదాల కారణంగానే బాబాగారికి ఆ హేమాద్రి పంతు అన్నవారు గుర్తుకొచ్చారు. హేమాద్రి పంతు అన్నటువంటి వారికి ప్రత్యామ్నాయం ఇంకొక పేరుగా ఇది హేమాడ్ పంత్ అని మనం అంటుంటాం, ప్రకృతి వికృతి లాగా. ఈ హేమాద్రి పంతు ఎవరు అని అంటే, మహారాష్ట్రని పరిపాలించిన యాదవ రాజుల మంత్రి. ఆయన పరిపాలనా దక్షుడు, రాజనీతిజ్ఞుడు, మంచి గుణవంతుడు, మంచి ఆచారవంతుడు, సాత్వికుడు, భక్తుడు, ఎన్నో ఆధ్యాత్మిక గ్రంథాలు రచించినటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తి. అటువంటి వ్యక్తితో పోలుస్తూ ఉన్నారు బాబా నన్ను. కాబట్టి నేను పొద్దున్నుంచి చేసిన ఈ వాద వివాదాల కారణంగానే బాబా గారికి ఆ హేమాడ్ పంత్ గుర్తుకు వచ్చారు అని ఆ హేమాడ్ పంత్ అని పేరుని నాకు పెట్టారు బాబాగారు.